జనసేన బీజేపీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మేనిఫెస్టోపై కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలున్నాయి. దీనిపై చంద్రబాబు వివరణ ఇచ్చారు. బీజేపీకి ఒక్కటే మేనిఫెస్టో ఉంటుందని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఒక సిద్ధాంతపరంగా నేషనల్ లెవెల్లో ఎన్డీఏ ఉంటుంది. ఎన్డీఏ మేనిఫెస్టో ఇచ్చారు. ఏ రాష్ట్రంలో కూడా వాళ్ళు మేనిఫెస్టోలో ఇన్వాల్వ్ కావడం లేదు. సంఘీభావం తెలియజేస్తారు. ఆ మాట వారు కూడా చెప్తా వినండి. పక్కనే ఉన్న బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ కూడా తమది జాతీయ పార్టీ అని, ఇక్కడ మద్దతిస్తున్నామని చెప్పారు. రీజనల్ పార్టీస్ మేనిఫెస్టోను సపోర్ట్ చేస్తామన్నారు. Party, we released a national manifesto. There was no other party, regional party with us. We released it. It's a TDP and Jansena alliance and BJP alliances there, but they have released their manifesto. And BJP is sitting in support. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి. అయితే మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఉమ్మడి కూటమి అధిష్టానం. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మొన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అది రిలీజ్ చేసిన 2 రోజుల తర్వాత టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోకి టీడీపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోకి ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఆల్మోస్ట్ కాకపోతే 2 మేనిఫెస్టోలు కూడా ఉచిత పథకాలు అమలు చేయడంలో పోటీ పడుతున్నట్టుగా మాత్రం స్పష్టంగా అర్థమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 ప్రకటిస్తే టీడీపీ 2 ప్రకటిస్తామన్నట్టుగా పోటీలు పడి ఉచితాలు అంటే ఫ్రీబీస్ని ఇక్కడ అనౌన్స్ చేయడం అనేది జరిగింది. మరి బడ్జెట్ ఎలా తీసుకొస్తారు ఏంటనేది మనం చూడాల్సి ఉంటుంది. కిందాక కొంత వివాదం చూసాం మనం. ఒకటి, మేనిఫెస్టోలో పురంధేశ్వరి ఎందుకు అటెండ్ కాలేదు, సిద్ధార్థనాథ్ సింగ్ని మాత్రం ఎందుకు అటెండ్ చేయించారు, ఎందుకు సిద్ధార్థనాథ్ సింగ్ మేనిఫెస్టో కాపీని ముట్టుకోవడానికి కూడా ఒప్పుకోలేదు. సో రకరకాల అనేక సందేహాలు, అనేక వివాదాలు కూడా మనం చూస్తున్నాం. వీటన్నిటికీ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. బేసిక్గా నేషనల్ పార్టీ బీజేపీ, రీజనల్ పార్టీలు జనసేన, తెలుగుదేశం పార్టీ, అట్లాగే ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీ దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో అనేక పార్టీలతో, రీజనల్ పార్టీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పార్టీతో ఒప్పందం కుదుర్చుకుంది. అలా ఒప్పందం కుదుర్చుకున్న పక్షంలో ఆయా రీజనల్ పార్టీలు కొంత లోకల్గా మేనిఫెస్టో అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఉన్న అధికార పార్టీని ఓడించడానికి కావాల్సినట్టుగా ప్రజల్లోకి వెళ్లేందుకు, గెలవడానికి మేనిఫెస్టో రూపొందించుకుంటాయి. అట్లాగే నేషనల్ స్థాయిలో బీజేపీ ఒక మేనిఫెస్టో రూపొందించుకుంటుంది. మొత్తం దేశం మొత్తానికి బీజేపీ ప్లాన్ ఏంటి, ఎన్నికల్లో వాళ్ళ మేనిఫెస్టో ఏంటి, వాళ్ళు చేయాలనుకున్నది ఏంటి అనేది ఆ మేనిఫెస్టోలో పొందుపరుస్తారు. రీజనల్గా వీళ్ళు ఏ అలయన్స్తో, ఏ పార్టీతో అయితే కుదుర్చుకున్నారో ఆ పార్టీలు వాళ్ళకి తగ్గట్టుగా ఈ మేనిఫెస్టోని రూపొందించుకుంటూ ఉంటాయి. అయితే అలయన్స్లో ఉన్నారు కాబట్టి నేషనల్ పార్టీ తరఫున ఒక ప్రతినిధిని పంపి ఆ మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా పక్కన కూర్చుని వాళ్ళకి సంఘీభావం తెలపడం ఇదంతా ఆనవాయితీగా వస్తుంది. అందువల్లే సో నేషనల్ లెవెల్లో బీజేపీ రూపొందించిన ఆ మేనిఫెస్టోకి, రీజనల్ లెవెల్లో ఈ పార్టీలు రూపొందించిన మేనిఫెస్టోకి కొన్ని క్లాషెస్ ఉండొచ్చు, కొన్ని విభేదాలు ఉండొచ్చు. అదే మనం అనుకున్నట్టుగా రీజనల్ లెవెల్లో ఆ రాష్ట్రానికి తగ్గట్టుగా మేనిఫెస్టో రూపొందిస్తుంటారు. సో నేషనల్గా రూపొందించిన మేనిఫెస్టోకి ఇక్కడికి కొన్ని అభ్యంతరాలు ఉండొచ్చు. అందువల్ల నేషనల్ లెవెల్లో బీజేపీ ముస్లిం రిజర్వేషన్లు అంశానికి సంబంధించి కొంత వ్యతిరేకతను వ్యక్తం చేశారు. రీజనల్గా ఇక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఆయా రీజనల్ పార్టీలు ఆ రిజర్వేషన్లకు సంఘీభావంగా లేకపోతే మద్దతుగా మేనిఫెస్టోను రూపొందించవచ్చు. అందువల్ల అక్కడ క్లాష్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మేనిఫెస్టోలో బీజేపీకి సంబంధించిన ప్రతినిధుల ఫోటోలు ఎక్కడా కూడా ఉండే అవకాశం లేకుండా బీజేపీ చూసుకుంటుంది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ లాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన వివాదాస్పదమైన అంశం. సో తెలుగుదేశం పార్టీ కూడా గత వారం 10 రోజుల నుంచి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అందుకని ఇవాళ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదో ఉందో దాన్ని రద్దు చేస్తాం అధికారంలోకి రాగానే వాళ్ళు ప్రకటించడం జరిగింది. వాస్తవానికి అది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్ట్. సో అక్కడ క్లాష్ వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ బీజేపీ
తీసుకొస్తున్న యాక్ట్ని వీళ్ళు రద్దు చేస్తామని ప్రకటిస్తే క్లాష్ వస్తుంది కాబట్టి నేషనల్ పార్టీలు ఇక్కడి లోకల్ మేనిఫెస్టోల్లో ఇన్వాల్వ్ కావు. సో అది వివాదం టోటల్గా. అందుకని వాళ్ళ ప్రతినిధిని పంపారు తప్ప రీజనల్ ఈ వేళ మేనిఫెస్టోలో వాళ్ళ ఫోటోలు ఎక్కడా కూడా లేకుండా చూసుకున్నారు. అలాగే ఆ కాపీ అందుకోవడానికి కూడా సిద్ధార్థనాథ్ సింగ్ ఒప్పుకోలేదు. కేవలం సంఘీభావం తెలిపాం, మద్దతు మాత్రమే తెలియజేశామని సిద్ధార్థనాథ్ సింగ్ కూడా ప్రకటించారు. ఇది టోటల్గా అక్కడ ఇవాళ జరిగిన దానికి ఆ వివాదానికి మూల కారణం. ఇక మేనిఫెస్టో అంశానికి వస్తే ఇందాక నేను చెప్పినట్టుగా ఉచితాల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఒక మెట్టు మేము ఎక్కువ ఉన్నట్టుగానే ఇవాళ టీడీపీ రూపొందించిన మేనిఫెస్టో స్పష్టంగా కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చింది. అది ఒక సంవత్సరం పోయిన తర్వాత ఇంకో 250 రూపాయలు, ఇంకో 250 రూపాయలు ఇట్లా పెంచుకుంటూ వెళ్తామని ప్రకటించారు వాళ్ళు. కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో ఏకంగా వృద్ధాప్య పెన్షన్ అనేది 4,000 ఇస్తామన్నారు. మొన్న ప్రచార సభలో చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు, ఈ 2 నెలల పెన్షన్ కూడా, ఈ 4,000 పెన్షన్ కూడా కలిపి మరీ ఇస్తానని ఆయన ప్రకటించుకుంటూ వచ్చారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దీనికి మధ్య పెన్షన్ విషయంలో ఆ వివాదం ఉంది. అట్లాగే డిఎస్సి ప్రకటించలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది ఫెయిల్ అయిందంటూ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా చెప్తూ వస్తుంది. నిరుద్యోగులను ఇబ్బంది పెడుతోంది, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఫెయిల్ అయింది, ఉద్యోగాలు ఇవ్వడంలో, ఉద్యోగాల కల్పనలో ఫెయిల్ అయిందంటూ ఆరోపిస్తూనే అందుకని మెగా డిఎస్సి పైనే తొలి సంతకం చేస్తామని చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు. మేనిఫెస్టోలో మొదటి అంశంగా మెగా డిఎస్సిని పెట్టారు. రెండో అంశంగా వృద్ధాప్య పెన్షన్ని 4,000 రూపాయలకు పెంచుతూ వాళ్ళు సంతకం చేయడం అనేది జరిగింది, మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అలాగే దివ్యాంగుల పెన్షన్ 6,000కు పెంచడం అనేది జరిగింది. సో వైసీపీ ప్రభుత్వం 6,000 ఇవ్వట్లేదు, మేము ఇవ్వగలుగుతాం దివ్యాంగులకు అని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. మూడోది దివ్యాంగుల పెన్షన్ మెన్షన్ చేశారు. అట్లాగే 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 1,500 రూపాయలు నెలకిస్తామని మేనిఫెస్టోలో మెన్షన్ చేశారు. ఇది వైఎస్ఆర్ ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో లేదు. అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణం. సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అనౌన్స్ చేసింది, కర్ణాటకలోనే అనౌన్స్ చేసింది. సో 2 చోట్ల కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కాన్సెప్ట్ అనేది వర్కౌట్ అయింది. సో 2 చోట్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో అటు కర్ణాటకలోను ఇటు తెలంగాణలోను ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆర్టీసీ బస్సుల్లో సక్సెస్ అయింది. సో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కూడా. అందువల్ల చంద్రబాబు నాయుడు గత కొద్ది కాలంగా అనౌన్స్ చేస్తూ వస్తున్నారు. అదే విషయాన్ని మేనిఫెస్టోలో మెన్షన్ చేశారు. ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడా లేదు. అలాగే యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు. సో దానికి మేనిఫెస్టోలో క్లియర్గా కొన్ని అంశాలు మెన్షన్ చేసుకుంటూ వచ్చారు, ఎక్కడెక్కడ ఏ సెక్టార్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని. అట్లాగే 300 నిరుద్యోగులకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అందించడం అనేది, ఇది 2014-19 మధ్యలో కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని తెలుగుదేశం ప్రకటించింది. బహుశా అప్పుడు 1,000 రూపాయలు 2,000 ఇస్తానని ప్రకటించింది. అది ఇప్పుడు 1,000 రూపాయలు పెంచి 3,000 రూపాయలకి నిరుద్యోగ భృతి ఇస్తున్నట్టుగా ప్రకటించింది. అట్లాగే తల్లికి వందనం, ఏడాదికి ఒక్కొక్క బిడ్డకి 15,000 రూపాయలు. అంటే వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి పథకం ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు తల్లికి వందనం అనే పేరుతో కొత్త స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సో అక్కడ జగన్ కూడా 15,000 అనౌన్స్ చేశారు. కానీ కొంత టాయిలెట్ల మెయింటెనెన్స్కి, వాచ్మెన్కి, ఇతర కారణాల వల్ల ఒక 2,000 రూపాయలు ఇచ్చే అమ్మఒడిలో కొంత కట్ చేసి 13,000 ప్రస్తుతం అకౌంట్లో వేస్తున్నట్టున్నారు. సో అలా కాకుండా మేము ఎక్కడా కటింగ్ లేకుండా 15,000 ఇస్తామన్నారు. అట్లాగే వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి అనేది ఇంటికి ఒక్కరికి మాత్రమే వర్కౌట్ అవుతుంది, ఒక్కరికి మాత్రం వర్తింపు చేస్తున్నారు. అదేంటంటే ఇంట్లో ఒకవేళ 2 పిల్లలు ఉంటే 30,000 ఇవ్వరు, కేవలం 15,000 ఒకరికి మాత్రమే ఇస్తారు. కానీ చంద్రబాబు నాయుడు చెప్తున్నది ఏంటంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం ఇస్తాం. అంటే ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 2 పిల్లలు ఉన్నారు, 2 15,000 30,000 వస్తాయి, 3 పిల్లలు ఉంటే 3 15,000 45,000 వస్తాయి, 4 పిల్లలు ఉంటే 4 15,000 60,000 వస్తాయి అంటూ ఆయన లెక్కలు కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తాం అనేది. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామన్నారు. అలాగే ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు పెట్టుబడి ఇస్తామన్నారు. అంటే వైసీపీ అమలు చేస్తున్న రైతు భరోసా, తెలంగాణలో ఆ మధ్యకాలంలో బీఆర్ఎస్ అమలు చేస్తున్న రైతు బంధు లాంటిది ఇప్పుడు రైతుకి ఏడాదికి 20,000 రూపాయలు పెట్టుబడి ఇస్తామంటున్నారు. బహుశా వైసీపీ 14,000 రూపాయలు 16,000 ఇస్తున్నట్టుంది. సో దాన్ని పెంచి 20,000 రూపాయలు రైతుకి ఇస్తామంటున్నారు. అలాగే వాలంటీర్లకు గౌరవ వేతనం నెలకి 10,000. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లకి 5,000 రూపాయలు ఇస్తోంది. ఈ మధ్య వాలంటీర్ల వివాదం చెలరేగిన సందర్భంలో చంద్రబాబు నాయుడు దీన్ని అనౌన్స్ చేశారు. మేము కేవలం 5,000 కాదు, మీకు దాన్ని పెంచి 10,000 గౌరవ వేతనం ఇస్తానని కూడా ప్రకటించడం అనేది జరిగింది. అంటే వాలంటీర్ సిస్టమ్ని యాస్టీజ్గా కంటిన్యూ చేస్తారనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. అలాగే ఉచిత ఇసుక విధానం, ప్రస్తుతం గతంలో 2014-19 మధ్యలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉచిత ఇసుక విధానం అమల్లో ఉండేది. ఆయా దగ్గరలో ఉన్న క్వారీల్లోకి వెళ్ళి ఎవరికి కావాల్సిన ఇసుకని వాళ్లే లారీల్లో తెచ్చుకోవచ్చు. కాకపోతే క్యారింగ్ కావచ్చు, లోడింగ్ ఛార్జీలు
ఎక్స్ట్రా వసూలు చేస్తారు. సో ఆ విధంగా ఉచిత ఇసుక విధానాన్ని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసింది. ప్రస్తుతం ఇసుకని కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. అది జేపీ వెంచర్స్ అనే ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించడం, క్వారీలన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. సో ప్రస్తుతం ఇసుక అనేది దొరకని పరిస్థితి ఏర్పడిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఇసుక లారీ మేము ఉచితంగా ఇస్తే మీరు ఇప్పుడు 40,000 రూపాయల చొప్పున అక్రమంగా దోసుకుంటున్నారని కూడా టీడీపీ ఆరోపిస్తుంది. అందుకని మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక విధానాన్ని, పాత విధానాన్ని మళ్ళీ అమలు చేస్తామని కూడా టీడీపీ ప్రకటించింది. అట్లాగే అన్నా క్యాంటీన్లు 2014-19 మధ్యలో టీడీపీ అధికారులు ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు ప్రారంభించింది. పేదవాళ్ళందరికీ 5 రూపాయలకే అన్నం పెట్టే క్యాంటీన్లు రాష్ట్రం అంతా కూడా ఏర్పాటు చేశారు. ఇస్కాన్ బృందం ఏదైతే ఉంటుందో వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళు ఆహార పదార్థాలు వండి తీసుకొచ్చి క్యాంటీన్లో ఇస్తే ఇక్కడ నుంచి కేవలం తక్కువ రేటుకి పేద ప్రజలకి అందరికీ కూడా ఇచ్చేందుకు ఈ క్యాంటీన్లు ప్రారంభించారు. వైసీపీ అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లు అన్నింటినీ కూడా మూసివేయడం జరిగింది. సో మళ్ళీ మేము అధికారంలోకి వస్తే అదే పేదవాడికి అన్నం పెట్టిన అన్నా క్యాంటీన్లు అన్నింటినీ కూడా తిరిగి ప్రారంభిస్తామని టీడీపీ మేనిఫెస్టోలో మెన్షన్ చేస్తుంది. భూ హక్కు చట్టం రద్దు చేస్తాం. సో ఈ భూ హక్కు చట్టం గురించి కొంత క్లారిటీ దీనిలో మెన్షన్ చేశారు. దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. ప్రతి ఇంటికి కూడా ఉచిత ట్యాప్ కనెక్షన్, మంచినీటి కనెక్షన్ ఇస్తామని, బీసీ రక్షణ చట్టం, అట్లాగే పూర్ టు రిచ్ పథకం, చేనేతకు 200 యూనిట్లు, 200 యూనిట్లు మరమగ్గాలు ఉంటే 500 యూనిట్లు విద్యుత్ ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. అంటే చేనేతకు ప్రస్తుతం చేనేత కార్మికులకి వైసీపీ ప్రభుత్వం సంవత్సరానికి 24,000 రూపాయలు చొప్పున చెల్లిస్తూ ఆర్థిక సాయం చేస్తోంది. సో ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టోలో చేనేత కార్మికులకు 200 యూనిట్లు, మరమగ్గాలు ఉంటే 500 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ అని ప్రకటించారు. అట్లాగే కరెంట్ ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లో పెంచేది లేదని కూడా ఈ మేనిఫెస్టోలో మెన్షన్ చేశారు. అట్లాగే బీసీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామన్నారు. సో పేదలకు 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. ప్రస్తుతం వైసీపీలో కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చారు జగనన్న కాలనీల పేరుతో. అది సిటీలో అయితే సెంటు స్థలం, సిటీ అవుట్స్కట్స్లో పల్లెటూళ్ళలో అయితే సెంటున్నర స్థలం ఇచ్చేటట్టుగా ప్రస్తుతం అయితే ఇస్తూ ఉన్నారు. సో వాటిలో ఇల్లు కూడా కట్టుకుంటూ ఉన్నారు జనాలు. అలాగే పెళ్లి కానుక కింద 1,00,000 రూపాయలు, పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం, విదేశీ విద్యా పథకం, పండుగ కానుకలు, ఇట్లా రకరకాలుగా మొత్తం దాదాపు 25 అంశాల్లో తెలుగుదేశం పార్టీ అయితే ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. రైట్ అశోక్, థ్యాంక్స్.